మూతి చుట్టూరా నలుపుతో బాధపడుతున్నారా? పెరియోరల్ పిగ్మెంటేషన్ అనే కండిషన్ తోటి ఇబ్బంది పడి మీకు నలుపుతోటి కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుందా? నలుగురితో తిరగటానికని లేకపోతే నలుగురితో కలవటానికని మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతుంది అని అంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది అని అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవాలి అనే దాని గురించి అని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటి మనం తీసుకున్నాక మంచి రిజల్ట్స్ అనేది తెచ్చుకొని మనం మెయింటైన్ చేసుకోవచ్చా అని అంటే అవుననే సమాధానం. ఈ వీడియోని ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను ఎందుకు ముందుకు వస్తున్నానంటే, మీకు ఎన్నో లక్షలాది మందికి ఇలాంటి సందేహాలు, ఎన్నో మిస్కన్సెప్షన్స్, ఎన్నో అపోహలు అనేటివి ఉంటాయి. వాటిని అన్నిటినీ క్లియర్ చేయడానికనే నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మూతి చుట్టూరా నలుపు ఉంటుందండి. మూతి చుట్టూరా నలుపు ఉన్నదానికి బాగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. బాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్, అలానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా తగ్గుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం ఏంటి, ఎందుకు వచ్చింది ఈ కండిషన్ అనేది మనం తెలుసుకోవాలండి. ముఖ్యమైన కారణాలు వచ్చేసి ఎటోపీ అని నేను అంటాను. ఎటోపీ అని అంటే మనకి ఇవన్నీ సంకేతాలు అనమాట. అందరికీ ఈ ప్రాబ్లమ్స్ రావాలని ఏం లేదండి. అంటే ఆస్తమా కానీ, సైనసైటిస్ కానీ, డ్రై స్కిన్ కానీ, ఎగ్జిమా కానీ, నేజల్ అలర్జీస్ కానీ, డస్ట్ అలర్జీస్ కానీ, స్కిన్ అలర్జీస్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నోటి చుట్టూరా నలుపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఇది ఎందుకు వస్తుంది అలా అనంటే, మనకి నేజల్ అలర్జీస్ ఉంటాయి అనుకోండి, ఉదయాన్నే కొంతమంది లేవంగానే 10 సార్లు తుమ్ముతూ ఉంటారు. ఈ 10 సార్లు తుమ్ముతూ ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది అని అంటే, దుమ్ము ధూళి అనేది ముక్కు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అలర్జీ అనేది ఫామ్ అయి తుమ్ముతూ ఉంటారు. అది కంటిన్యూస్ గా తుమ్ముతారు 5 సార్లు 6 సార్లు. అది ఎండాకాలం కానివ్వండి, వానకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, జలుబు దగ్గు లేకున్నా కానివ్వండి, ఎప్పుడైనా కానీ ఇది అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఆ డస్ట్ అలర్జీస్ అనేది ఉన్నది, చర్మంలో కూడా డస్ట్ అలర్జీ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలానే ఆస్తమా, సైనసైటిస్ ఇవన్నీ కారణాలు, డ్రై స్కిన్ కూడా కారణాలు అనమాట. అయితే నోటి చుట్టూరున్న నలుపుకి అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే అలా కాదండి. అలా ఉన్న వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ జన్యుపరంగా ఎవరికైనా ఉంటుందండి. అలానే జన్యుపరంగా ఎవరికైనా ఉంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయనంటే అలానే ఏమి ఉండదండి. ఎవరికైతే ఇవన్నీ ఎవరికైనా చుట్టాల్లో ఉంది అని అంటే దానివల్ల మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే జెనెటిక్ అండి. అంటే మేనమామ గారి అబ్బాయికి ఉందనుకోండి, అది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. సో మేనమామకుంటే అప్పుడు మీకు రావచ్చు, అలా అనమాట. మేనత్తకు ఉంది అని అంటే మీకు రావచ్చు. అలానే తాతయ్యకి, బాబాయ్కి ఉందనంటే వాళ్ళకి రావచ్చు. బాబాయ్ వాళ్ళ పిల్లలకి ఉందనంటే అలా కాదండి. సో ఈ విధంగా మనం చూసుకొని జన్యుపరంగా ఉంటే గనక దీనితోటి ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయని మనం తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ చుట్టాలన్నమాట. డ్రై స్కిన్, ఎగ్జిమా, సైనసైటిస్ ఇవన్నీ కూడా. సో అవి మనకి చుట్టాల్లాగా కాబట్టి అన్ని ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కొక్కటి ఉండాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నోటి చుట్టూరా నలుపు ఆ హిస్టరీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండో కండిషన్ వచ్చేసి పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటాం అనమాట. పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటే ఇక్కడ నలుపు, తర్వాతనేమో ఇక్కడ ఈ భాగంలో నలుపు అనేది ఉంటుంది అనమాట. గీతలు గీసినట్టుగా ఒక స్కేల్ పెట్టి గీసినట్టుగా ఉండదండి. అది ఇమాజినరీ డిమార్కేషన్ లైన్స్, అంటే మనకి కొద్దిగా అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చేయి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ భాగంలో చూసామనుకోండి, ఇక్కడ మనకి నలుపు ఉంటుంది, ఇక్కడ మనకి తెలుపు ఉంటుంది అనమాట. ఒక ఇమాజినరీ లైన్ అనేది ప్రతి ఒక్కరికి దగ్గరగా మన చర్మంలో ఉంటుంది అనమాట. చేతి పైన కానీ ఎక్కడైనా కానివ్వండి, అక్కడ మనకి నోటి చుట్టూరా ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. కంటి దగ్గర కూడా పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని కూడా వస్తూ ఉంటుందండి. అలానే నోటి చుట్టూరా డిమార్కేషన్ లైన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అనేటివి ఉన్న దగ్గర అక్కడ నలుపుగా మారినందుకు మనకి చర్మంలో అనేది మనకి అక్కడ ఎప్పుడు అలా ఉంటుంది అనమాట. సో ఈ చర్మంలో మనకి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కూడా మనం చూడాలి. ఇది జన్యుపరంగా వచ్చే కండిషన్ అనమాట. సో పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ కి మనం ఎక్కువ మాయిశ్చరైజర్ పెట్టాలండి, అది నేను చెప్తాను నెక్స్ట్ దాంట్లో. పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అనే కండిషన్స్ ఉంటాయండి. మొటిమలు మనకి అక్కడ చుక్కలు వచ్చినప్పుడు అక్కడ నలుపుగా మారటం, అలానే మనకి ఏదన్నా ఎగ్జిమా అనేది వస్తుందనండి, పెరియోరల్ డెర్మటైటిస్ అని అంటాం అనమాట. నోటి చుట్టూరా నలుపు అనేది కూడా మనకి కోల్గేట్ టూత్పేస్ట్ కానివ్వండి, పెప్సోడెంట్ టూత్పేస్ట్ కానివ్వండి, ఎటువంటి టూత్పేస్ట్లు అయినా కానీ ఫ్లోరినేటెడ్ టూత్పేస్ట్లు వాడటం వల్ల చర్మంలో అక్కడ అలర్జీస్ లాగా మారి నలుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి నోటి చుట్టూరు అలర్జీస్ వస్తాయండి.
ఆన్‌లైన్‌లో సీరమ్స్ మనం తీసుకొని ఇప్పుడు పెడుతున్నాం కదండీ! చాలామంది పిల్లలు 12 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లలో పెట్టేసుకొని మంచిగా చూసేసుకొని సీరమ్స్‌లో ఆర్డర్ పెట్టేసుకొని ఇంటికి తెప్పించేసుకొని వాడుకుంటున్నారు. అలాంటి వాడకంతోటి కూడా మనకి అక్కడ అలెర్జీస్ అనేటివి పెరుగుతూ ఉంటాయన్నమాట. చర్మంలో మనకు అలాంటి సీరమ్స్ పెట్టినప్పుడు కూడా స్కిన్‌లో అలెర్జీ పెరిగినప్పుడు కూడా నలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. డ్రైయింగ్ అప్ ఏజెంట్స్, హార్ష్ సోప్స్ యూజ్ చేయటం, హార్ష్ ఫేస్ వాషెస్ యూజ్ చేయటం, అస్తమానం మనం ఫేస్ వాష్‌లు యూజ్ చేయటం, స్క్రబ్స్ యూజ్ చేయటం ఇలాంటి వాటితోటి కూడా నలుపులు అనేటివి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అలానే కొంతమంది అకాంథోసిస్ నైగ్రికాన్స్, మాక్యులర్ అమెలోయిడోసిస్, అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, యాషీ డెర్మటోసిస్ అనే కండిషన్స్ ఉంటాయండి. కొంతమందికి సెబోరిక్ డెర్మటైటిస్ అని ఉంటుందండి. ఇక్కడ నలుపు అనేది కేవలం లిప్ కింద భాగంలో ఇక్కడ మాత్రమే నలుపు ఉంటుందండి. అది సెబోరిక్ డెర్మటైటిస్ కి కారణం. ఇక్కడ మనకి మంగు మచ్చలు అనేటివి ఇక్కడ వస్తాయండి. మూతి పైన అప్పర్ లిప్ పైన ఇక్కడ ఉంటుందండి. అలానే మనకి ముక్కు పైన ఉన్న నలుపుతోటి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని ఉంటుంది. ముక్కు పైన ఇక్కడ మూతి పైన మనకి పిగ్మెంటేషన్ వచ్చి అప్పుడు దాంతో తర్వాత కూడా అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వ్యాక్సింగ్ చేసినప్పుడు, థ్రెడ్డింగ్ చేసినప్పుడు విపరీతంగా ఇది వచ్చింది కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అలానే మనకి ఎగ్జిమాస్ ఉన్నప్పుడు కూడా నలుపు అనేవి పెరుగుతూ ఉంటాయి. యాంగులార్ కీలైటిస్ అని అంటారు. ఇక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ వచ్చి తగ్గిపోయి ఆ తర్వాత నలుపు అనేది ఇక్కడ వదిలేస్తూ ఉంటుంది అనమాట. సో పెరియోరల్ నోటి చుట్టూరు ఉన్న నలుపుకి ఇంత అనమాట. ఇదేంటి డాక్టర్ గారు ఇన్ని చెప్తున్నారు, అసలుకి నాకు ఒకటి నలుపు ఉంది, దానికి ఒక క్రీమ్ ఇస్తే సరిపోతుంది కదా, నేను వాడుకోవచ్చు కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్తానండి, క్రీమ్లతోటి అలా కాదండి. కారణాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం డయాగ్నోస్ చేసి దానికి ప్రివెన్షన్ చేసి దానికితో పాటు మనం క్రీమ్స్, లేజర్స్, పీల్స్ అవన్నీ చేసుకుంటూ మనకి ట్రీట్మెంట్స్ వస్తాయండి. ఒకటే క్రీమ్ తోటి వాడితే ఇవన్నీ తగ్గిపోతాయి అని అంటే ఇవన్నీ ఎందుకండి మేము చదవటం, ఒక క్రీమ్ వాడితే బాగుంటుంది అని చదువుకుంటే అయిపోతుంది అనమాట. అలా కాదు కదండి. దానికి ఒక్కొక్క విధంగా మనం ట్రీట్మెంట్ అనేది విధానంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ డీటెయిల్ గా డిస్కషన్ అయినాకనే మేము డయాగ్నోసిస్కి వచ్చినాక మీరు మా దగ్గరకు వస్తే మేము ఆ చర్మాన్ని చూసి చెప్తామండి, ఓకే ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనకి అని చెప్పేసి. ఇలా మనం చూసుకున్న దాంతోటి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకొని మనం చేయాలండి. ఇలా ముఖ్యమైనది మనం చేసుకోవాల్సిన దానికి మనము ఏ విధమైన ఆప్షన్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనకి టాబ్లెట్స్ అనేటివి వేసుకుంటూ ఉంటామండి. టాబ్లెట్స్ ఏవి వేసుకోవాలి అని అంటే ఆస్టజాంతిన్, రెస్వెరట్రాల్, గ్లూటథయాన్, వైటమిన్ సి ఇవన్నీ ఉంటాయి. మార్కెట్లో గ్లూటథయాన్ గురించి అని చాలా బాగా చెప్తూ ఉంటారండి. గ్లూటథయాన్ ఒకటే కాదండి, మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇతరత్రై కూడా ఉంటాయి. వైటమిన్ సిది, రెస్వెరట్రాల్ది ఇవన్నీ చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. అలానే వైటమిన్ ఈవి కూడా ఉంటాయి. ఎన్నో టోకోఫిరల్ ఎస్టేట్ది ఉంటుంది, నియాసినమైడ్ది ఉంటాయి, ఎన్నో రకాలైన సీరమ్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చండి. టాపికల్ సీరమ్స్ యూస్ చేస్తాము, లోకల్ అప్లికేషన్స్ ఇవి యూస్ చేస్తాము. కానీ ముఖ్యమైనది మనం జాగ్రత్తలన్నిటి మనం తెలుసుకోవాలన్నమాట. ఏంటి ముఖ్యమైన జాగ్రత్తలు అని అంటే హార్ష్ సోప్స్ కానీ, హార్ష్ ఫేస్ వాష్ కానీ యూస్ చేయకూడదు. ఎలా సెలెక్ట్ చేయాలి ఇలాంటి ఫేస్ వాషెస్, సోప్స్ అని అంటే మనకి ఫేస్ వాష్ చేసుకున్నాక 5 నిమిషాలకి మనకి బాగా డ్రై అయిపోతుంది చర్మం అని అంటే అది కరెక్ట్ ఫేస్ వాష్ కాదన్నట్టు. అలానే మనకి ఫేస్ వాష్ చేసుకున్నాక బాగా ఆయిలీగా మారిపోతుంది అని అంటే అది కూడా కరెక్ట్ ఫేస్ వాష్ కాదన్నట్టు. అలానే హార్ష్ అని అంటే మనం చేసినాక నలుపు ఎక్కువ పెరిగినట్టుగా ఉంటే దాని వల్ల కూడా మనకి ప్రాబ్లం వచ్చినట్టు. సో ఈ విధంగా హార్ష్ ఫేస్ వాషెస్, హార్ష్ సోప్స్ ని కాకుండా మనకి ఇతరత్రవి కూడా మనం ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి విషయం. నలుపు నోటి చుట్టూరా వచ్చిందని అంటే అది చిన్న విషయం కాదండి. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, దాని గురించి అని అర్థం చేసుకోవాలి, దాని గురించి అని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి కూడా చాలా ఉన్నాయి. ఎటువంటి వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఇలాంటి ఇబ్బంది పడుతూ వాళ్ళకి బయటికి నలుగురిలో తిరగలేకపోతున్నారు అని అంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి అవేర్నెస్ కూడా తీసుకురండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ మిత్రులకి కానీ, శ్రేయోభిలాషులకు కానివ్వండి, మీ చుట్టాలకు కానివ్వండి, అమ్మ నాన్నకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ములు కానీ, మీ పిల్లలు కానివ్వండి, ఎవరికైనా కానీ వీడియోని వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కమనండి. ఎన్నో లక్షలాది మంది నా వీడియోస్ని చూసి బెనిఫిట్ అయ్యారండి. అలానే మీరు నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ సందేహాలు కానీ, ఎటువంటి మిస్కన్సెప్షన్స్ కానీ ఉంటే గనక తప్పకుండా వీడియోస్ కామెంట్స్లో మీరు పెడితే దానికి తగ్గట్టుగా నేను టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.